నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు? అయితే మరి ఈ వేసవి కాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం. పిల్లలకైనా, మనకైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా సరే. అయితే సాధారణంగా సమ్మర్లో ఈ వేసవి కాలంలో నిమ్మకాయ నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి, పుదీనా నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి, జ్యూసులు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, అసలు నీళ్ళంటూ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఇక నిమ్మకాయ నీళ్ళ విషయానికి వస్తే మీ అందరికీ ఒక చక్కటి చిట్కా చెప్తూ ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టేద్దామండి. అయితే ఎక్కువ మోతాదులో మనం అంటే రోజుకు సరిపడా నిమ్మకాయ నీళ్లను ఒక పెద్ద జార్లో నీళ్లు పోసుకొని అందులో కాస్త పుదీనా, అందులో కాస్త నిమ్మకాయ, అలాగే కీరా ముక్కలు ఇవన్నీ వేసుకొని నీళ్లు పోసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మన బరువు తగ్గుతాము. అలాగే మనకు చక్కగా ఈ వేసవి కాలంలో ఎక్కడ మన ఒంట్లో ఉన్నటువంటి నీరు కానీ, ప్రోటీన్స్, మినరల్స్ బయటికి వెళ్లకుండా చక్కగా ఎప్పటికప్పుడు రీసైకిల్ అవుతూ ఉంటుందన్నమాట. మరి ఈ చిట్కా అందరికీ 100% ఉపయోగపడుతుంది. మరి మన అమృతం కార్యక్రమంలో అటువంటి చక్కటి ఆరోగ్యకరమైన మరో 2 వంటకాలతో ఇవాల్టి కార్యక్రమం కూడా సిద్ధంగా ఉంది. మొదలు పెట్టేద్దాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట శనగపిండి లడ్డూలు. చాలా చాలా రుచిగా ఉంటాయండి. అంటే శనగపిండితో ఏది చేసినా కూడా బాగుంటుంది అనుకోండి. అంటే మనం పకోడీలు చేసుకుంటూ ఉంటాము, రకరకాల వంటలలో వేస్తూ ఉంటాము. అలాగే శనగపిండి లడ్డూలు అనేవి కూడా చాలా చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. అది పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తింటారు. కొత్త వంట ఏం కాదు, కాకపోతే మనం అమృతం కార్యక్రమంలో భాగంగా దీన్ని ఎలా చేస్తున్నాము, ఎంత చక్కటి ఆహార పదార్థాలను వేస్ట్ చేస్తున్నామని తెలుసుకుందాం. ముందుగా శనగపిండి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. శనగపిండి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, యాలక్కుల పొడి 1/2 టేబుల్ స్పూన్. శనగపిండి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అన్ని ఇంట్లో ఉండేవే అండి. చక్కగా శనగపిండి, డ్రై ఫ్రూట్స్, పంచదార, యాలకుల పొడి ఇవన్నీ మనందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడు శనగల గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా నిరాహార దీక్ష చేస్తున్న వాళ్లకు, తర్వాత ఉపవాసం ఉన్న వాళ్లకు, తర్వాత మంచి ప్రోటీన్ తీసుకోవాలి అనుకున్న వాళ్లకు, వీళ్ళందరూ ఏంటి అంటే మనకు శనగలు, మొలకెత్తిన శనగలు, నల్ల శనగలు ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. శనగలు అనేవి మనకు అత్యధికంగా మన శరీరానికి అందించేటువంటి ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే అది శనగలు. అంటే చాలా వాటిల్లో శనగలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాగే ఇందులో కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అలాగే మన ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా శనగలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎక్కువ తినకూడదండి. మళ్ళీ శనగలు ఎక్కువగా తింటే కూడా కొంతమందికి పొట్ట చాలా హెవీగా, ఉబ్బరంగా అనిపించవచ్చు. అంటే అది కొంచెం గ్యాస్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా కొంతమందికి, అందరికీ కూడా వర్తించవు. ఏ సూత్రం కూడా ప్రతి ఒక్కరికి అసలు వర్తించదు. అయితే శనగలు కూడా ఏంటి అంటే కొంచెమే, అంటే రోజులో మనకు పరగడుపున ఏది తీసుకున్నా కూడా, ముఖ్యంగా ప్రోటీన్ పరగడుపును తీసుకుంటే మనకి రోజులో చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. మన ఒంట్లోకి ఆ ప్రోటీన్ అనేది కరెక్ట్గా వెళ్తుంది. మనకి కండ పుష్టికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే పిల్లలకు కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అలా ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది. అంటే డైటింగ్ చేసే వాళ్లకు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా శనగలు అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఉడకడానికి కాస్త సమయం పడుతుంది అంతే తప్ప ఉడికిన తర్వాత మాత్రం చక్కగా అలా పోపు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ని కూడా తగ్గించేటువంటి గుణాలు దీంట్లో చాలా ఉంటాయి. కాబట్టి శనగలు అనేవి ఖచ్చితంగా వారానికి 2-3 సార్లు ఏదో ఒక రూపంలో, ఇలా లడ్డూల రూపంలో అయినా, లేదా అంటే ఇలా చక్కగా ఉడకబెట్టుకొని తినే రూపంలో అయినా కూడా, లేదు అంటే మనకు దాంతో కూరలు కూడా తయారు చేసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే కదా. అలా ఏ రూపంలో అయినా తీసుకోవడం చాలా చాలా మంచిది. మరి అటువంటి చక్కటి శనగపిండి వాడుతున్నాం కాబట్టి అది కూడా అదే కుటుంబానికి చెందినవే. మరి వాటితో ఈరోజు చక్కటి లడ్డూలు తయారు చేసుకోబోతున్నాం. శనగపిండి గురించి కూడా మాట్లాడుకుందాము. ముందుగా వంటలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏం చేద్దాము, స్టవ్ వెలిగించేసుకొని కాస్త నేతిలో జీడిపప్పు, కిస్మిస్లను వేయించుకుందాం. ఇది మనకు లడ్డూ కట్టేటప్పుడు ఎప్పుడు కూడా కాస్త జీడిపప్పు చిన్న ముక్కలుగా ఉంటేనే మంచిది. ఎందుకంటే లడ్డూ కట్టేటప్పుడు అది బయటికి వచ్చి లడ్డూ విరిగిపోకుండా ఉంటుంది. ముందుగా జీడిపప్పును కచ్చా పచ్చగా దంచేసుకుందాం. సరిపోతుంది. ఇలా దంచేసుకుందాం కదా. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగా దంచుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు వేసి వేయించేసుకుందాం. ఇది చక్కగా పండగలకు చేసుకోవచ్చు, మా సరదాకు కూడా చేసుకుని డబ్బాలో పెట్టేసుకోవచ్చు. పిల్లలకు చాలా మంచిది.
అలాగే శనగపిండి గురించి కూడా అండి, అంటే శనగల్లో ఎంతటి పౌష్టిక విలువలు ఉన్నాయో శనగపిండిలో కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. శనగపిండితో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అండి. అసలు మనం పకోడీలు తయారు చేసుకోవచ్చు, ఎంత రుచికరంగా ఉంటాయి చక్కగా. అంటే మనకు తక్కువ ధరలో చాలా మంచి రుచినిచ్చేటువంటిది శనగలు, మనకు శనగపిండి అనమాట. అలాగే శనగపిండి గురించి చెప్పాలి అంటే ఒంట్లో ఉండేటువంటి ఇన్సులిన్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎందుకంటే ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తూ ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ B6 కూడా ఉంటుంది. విటమిన్ B6 ఉంటుంది, ఈజీగా జీర్ణం అవుతుంది. ఇలా మనకు శనగపిండి లడ్డూలు శనగపిండితో ఏది చేసుకున్నా కూడా మంచిది. కాకపోతే శనగపిండితో కొంతమంది పకోడీలు కొంచెం మళ్ళీ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఉబ్బరంగా అనిపించి హెవీగా అనిపించి అలా అవ్వకుండా మనం కాస్త వాము తర్వాత తినడం కానీ లేదంటే పకోడీలో వేసుకోవడం కానీ చేస్తే కూడా మనకు ఆ ఇబ్బందులు ఖచ్చితంగా రావు. ఒకసారి జీడిపప్పును వేయించేసుకుందాము. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేయించేసుకుందాం. ఇంకా డ్రై ఫ్రూట్స్ లేనిదే లడ్డూలకు అర్థం లేదు కదా. అయితే పిల్లలకు మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుందండి. చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు స్వీట్లు అంటే చాలా పెద్ద ప్రాసెస్లో, కొన్ని బాగా ఎక్కువ ప్రాసెస్లో ఉంటాయి. మైసూర్ పాకులు ఇలాంటివన్నీ అంటే దానికంటూ ఒక టైము, ఒక శ్రమ, బాగా తిప్పుతూ ఉండాలి కదా అలా. కానీ ఇవన్నీ చాలా సులభంగా అయిపోయేవే. మినప లడ్డు కానివ్వండి, లేకపోతే ఇలా శనగపిండి లడ్డూలు చాలా త్వరగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనకి ఎక్కువ శ్రమ అనిపించదు, చేయడానికి ఒక ఉత్సాహం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో అందరూ కూడా తిరుగుతూ ఉంటారు, బయట ట్రాఫిక్లోంచి ఇంటికి వస్తూ ఉంటారు. ఓపిక అనేది ప్రతిరోజు అదే సమానంగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇటువంటి ఈజీ స్వీట్స్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత ఇదే నేతిలో 1 కప్పు శనగపిండి, అంటే మనకు ఎంత కావాల్సి ఉంటే అంత శనగపిండిని చక్కగా వేసేసుకొని వేయించేసుకుందాం, సరిపోతుంది. అలాగే మనకు శనగపిండి పెద్ద పేగు క్యాన్సర్ నుంచి కూడా నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మనకు కాలేయం అనేది చక్కగా ఉండాలి అంటే, కాలేయం యొక్క ఆరోగ్యం బాగుండాలి అంటే కూడా మనకు శనగపిండి అనేది ఇందులో ఉండే గుణాలు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క పదార్థంలో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది. అది ఎక్కువ తినేయడం వల్ల అప్పుడప్పుడు దానివల్ల కలిగే ఇబ్బందులు ఉంటాయి. అందుకు మనం దాన్నే వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా ఏదైనా సరైన మోతాదులో తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అలాగే కొంతమందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా, రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకు శనగపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా రోజు తీసుకోకూడదు, వారానికి 2 సార్లు లేదా 3 సార్లు. అలాగే ఇక ఆడవాళ్ళ గురించి చెప్పాలి అంటే దీని ఒక ఫేస్ ప్యాక్ లాగా కూడా చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే బయటికి వెళ్ళి రకరకాల ఫేషియల్లు అవి చేసుకోలేని సమయంలో చక్కగా శనగపిండిలో కొంచెం పాలు వేసుకొని, కాస్త తేనె వేసుకొని, లేదా పాల మీగడ వేసుకొని, అందులో కాస్త బియ్యపిండి కూడా కలుపుకోవచ్చు తెలుసా, కాస్త వరిపిండి కూడా కలిపేసుకొని ఒక చిన్న ప్యాక్ లాగా తయారు చేసేసుకొని నీట్గా ఇలా అప్లై చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఎండిపోయిన తర్వాత కడుక్కున్నామంటే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకు కూడా శనగపిండితో చక్కగా పట్టించి స్నానం చేస్తూ ఉంటారు చిన్నప్పుడు, పసిపిల్లలకు. ఎందుకు పెద్ద పిల్లలైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా చక్కగా ఇప్పటికీ చాలా నిక్కచ్చిగా శనగపిండితో స్నానం చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. కాకపోతే మనకు నాణ్యమైన శనగపిండి అంటే స్నానం చేయడానికి పట్టిస్తారు అదే పనిగా, అదైతే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అంటే ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. చర్మ సౌందర్యానికి, ఒంటి ఆరోగ్యానికి. ఇలా ఇది వేగిపోయిందండి, ఎక్కువ కూడా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం చక్కటి వాసన మనకు అర్థమైపోతుంది వేయిస్తుంటేనే. దీంట్లో మనం కాస్త పంచదార వేసుకుందాం. దీనికి తగ్గట్టుగా పంచదార. మనకి కొంచెం తీపి ఎక్కువగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగా అంటే కొంతమందికి మరీ ఎక్కువగా ఉంటే వెగటులాగా అనిపిస్తుంది, కాబట్టి మీడియంగా ఉండాలి అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. అందరు కూడా సాధ్యమైనంత వరకు బ్రౌన్ షుగర్ తెప్పించుకునే ప్రయత్నం చేయండి. తెల్లటి పంచదార అనేది ఆపేస్తేనే మంచిది. ఇలా చక్కగా పంచదార కూడా
కలిసిపోయింది. ఇందులో 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. అంటే మీరు ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో కూడా వేసి కలుపుకోవచ్చు, లేదు అంటే ఇందులో కూడా వేసుకొని కలుపుకోవచ్చు. మనకి ఇందులో ఎంత వేసినా కూడా మళ్ళీ మనం ఒక బౌల్లోకి తీసుకున్నాక అందులో కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు కాస్త యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనం పంచదార వేసేసుకున్నాము. ఇందులో మళ్ళీ నెయ్యి వేసుకోవాలని చెప్పాను కదా. నెయ్యి ఇందులో ఉన్నప్పటికీ కూడా ఇది కొంచెం చల్లారిన తర్వాత కాస్త, అంటే మరీ ఎక్కువ చల్లారకూడదు, కాస్త నెయ్యి రాసుకుంటూ ఇలా మనకు ఉండలు కట్టుకోవడానికి సులువుగా ఉండాలన్నమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు పాలకూర గురించి మాట్లాడుకుందాం. పాలకూర తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని బాగా పెంపొందించుతుంది, గ్యాస్ట్రిక్ సమస్యల్ని బాగా తగ్గిస్తుంది, అలాగే జీర్ణక్రియను కూడా పెంచుతుంది. మరి ఇన్ని చక్కల లాభాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా పాలకూరను మనందరం తరచూ తీసుకోవడం మొదలు పెట్టిద్దాం. మనము శనగపిండిని వేయించేసుకున్నాము, అందులో పంచదార వేసేసుకున్నాము, యాలకుల పొడి వేసుకున్నాము, కాస్త నెయ్యి వేసుకుని దించుకున్నాము. ఇప్పుడు చూడండి, ఒకసారి మనము ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకసారి ఇందులో వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాం. మీకు ఇందులో వేసుకున్నాక కాస్త కాచిన నెయ్యి చేతికి రాసుకొని ఇలా చక్కగా ఉండలు కట్టేసుకోవచ్చు. వేడి మీద అయితే కరెక్ట్గా వస్తాయన్నమాట. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా మంచి. చూసారా, అంటే వేగిన తర్వాత మనకి శనగపిండి రంగంతా కూడా మారిపోయింది. ఇలా చక్కగా వేడి వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఇప్పుడు వేసవి కాలం కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఆడి 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 వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేసినప్పుడు మనం ఎప్పుడూ కూడా చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం వాళ్ళకి అందించడానికి ప్రయత్నించాలి. వాళ్ళకి 12 ఏళ్ల వయసు వరకు కూడా వాళ్ళు తీసుకున్న ఫుడ్ బట్టే వాళ్ళకి ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ అనేది, వాళ్ళ బలము, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అసలే మనకున్నటువంటి ఫుడ్లో ఎంతవరకు నాణ్యత ఉందనేది ఎవరూ చెప్పలేరు, ఎవరు చెప్పలేని విషయం. మరి అందులో మనము సాధ్యమైనంత వరకు చక్కటి ఆహారం అందించాలనేది మనం ఆలోచించాలి, ముఖ్యంగా పిల్లలకండి. ఇలా చక్కగా ఉండలు చేసేసుకుని పెట్టేసుకుందాం. ఒక చిట్టి లడ్డు నేను తయారు చేసేసుకుంటాను. కొంచెం పిండి మిగిలింది కాబట్టి కాస్త చిట్టి లడ్డూని నా టేస్టింగ్ కోసం మధ్యలో పెట్టేసుకుంటున్నాను. ఇలా చక్కగా శనగపిండి లడ్డూలు తయారు చేసేసుకున్నాము. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగపిండి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. శనగపిండి లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా చిన్న రోట్లో జీడిపప్పు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత దంచుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్లను వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో శనగపిండి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో బ్రౌన్ షుగర్, కాస్త నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కాస్త యాలకుల పొడి వేసి ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లార్చాలి. ఇప్పుడు చల్లార్చిన శనగపిండి మిశ్రమాన్ని ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను కలుపుకొని తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే శనగపిండి లడ్డూలు రెడీ. చూసారు కదా శనగపిండి లడ్డూలు ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఈ చిట్టి లడ్డు నాకన్నమాట. చాలా చాలా బాగుంది.
మధ్యలో మనకు చక్కగా జీడిపప్పు దంచుకున్నాం కదా, అలా ప్రతి దాంట్లో కూడా బాగా అంటే ప్రతి బయటికి మన చక్కగా పలుకుల్లాగా తగులుతుంది. చూసారు కదా, మరి శనగపిండి లడ్డూలు చాలా ఆరోగ్యకరము. తప్పకుండా మీ పిల్లలకు చేసి పెట్టండి. ఇక అమృతంలో రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను చేయబోయే రెండో వంట పచ్చి మామిడికాయ గుజ్జు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పచ్చి మామిడికాయ గుజ్జు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మామిడికాయ 1, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పచ్చి మామిడికాయ గుజ్జు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టిద్దాం. అయితే పచ్చి మామిడికాయ గుజ్జు ఎలా తయారు చేస్తున్నాము అంటే, ముందుగా మామిడికాయ గుజ్జు తీసి సిద్ధంగా పెట్టాను. నేను ఏం చేశాను, ఉడికించుకొని దానంతా తొక్క తీసేసి చక్కగా రుబ్బుకొని ఇలా ఒక గుజ్జులాగా సిద్ధం చేసుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, మనం చేసిన తర్వాత మనకి రసము పులుసులు ఉంటాయి కదా, మనకు ఆ విధంగా చక్కగా మనం తినేటువంటి ఆహారం ఏదైనా అంటే మనకి దంపుడు బియ్యంతో అయినా, వైట్ రైస్, ఎలా అయినా, చపాతీలో కూడా బాగుంటుంది అనుకుంటా. కొంచెం పుల్లగా తీయగా బాగుంటుంది. అయితే ఇక మామిడికాయ గుజ్జు గురించి చెప్పాలి అంటే, మామిడికాయలో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో, విటమిన్ ఏ, విటమిన్ సి. అందుకు విటమిన్ సి అధికంగా ఉంది అంటే రోగ నిరోధక శక్తి చాలా బాగుంటుంది. అలాగే మన చర్మానికి కూడా చాలా చాలా మంచిది, జుట్టుకు కూడా చాలా చాలా మంచిది. అందుకు విటమిన్ సి కోసం రకరకాల టాబ్లెట్లు అవి వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా ఇటువంటి పదార్థాలు, ఇటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఇది మన జీర్ణ క్రియను కూడా చాలా బాగా పెంపొందించుతుంది. డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన కడుపులో లివర్ పనితనం చాలా ముఖ్యం. అంటే లివర్ని డీటాక్స్ చేస్తూ, మన కాలేయంలో ఉండేటువంటి, కాలేయం అంటే లివర్, కాలేయంలో ఉండేటువంటి చెడు మలినాలను తొలగించేస్తూ ఎప్పటికప్పుడు దాన్ని క్లీనింగ్ అంటారు కదా, అది చేసే విషయంలో మనకి మామిడికాయ గుజ్జు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే మామిడికాయ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఇంతకుముందు మన వంటల్లో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది తగ్గించే విషయంలో మన శనగపిండి ఎలాగైతే బాగా ఉపయోగపడుతుందో, ఈ ఆహారం కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మనకు ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా మన శరీరాన్ని కాపాడడానికి దీంట్లో ఉన్నటువంటి గుణాలు బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇలా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. రక్తహీనతతో బాధపడుతున్న వారికి కూడా మనకు మామిడికాయతో చాలా మంచి ఫలితం దక్కుతుంది. మరి ఇన్ని ఉన్నప్పుడు మన మామిడికాయ గుజ్జుని, ఇటువంటి ఆహారాలని అసలు వదలకూడదు కదా. మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. కాస్త నూనె వేసేసుకుందాం. ఇది మనకు చక్కగా మనం రసం ఎలా అయితే తయారు చేసుకుంటామో అదే విధానంలో చేసుకోవాలి. బాగుంటుందండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. అంటే మన ఇంట్లో ఇప్పుడు ఈ వేసవి కాలంలో మామిడికాయలు, మామిడి పండ్లు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ని మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే దానికి ఉండాల్సినటువంటి బెనిఫిట్స్ అవి మనకు అందిస్తాయి. కాబట్టే ఆయా వాతావరణానికి, ఆయా సీజన్స్కు మనకు చక్కగా కొన్నిటిని సెట్ చేశారు. అంటే చలికాలంలో సీతాఫలాలు, తర్వాత వేసవి కాలంలో మామిడి పళ్ళు, ఇవన్నీ కూడా వాటికి వెనకాల ఒక రీజన్స్ ఉంటాయి కదా. మన పెద్దవాళ్ళు అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారనమాట ఎందుకు ఏంటి అని చెప్పి. నూనె కాస్త వేడైన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర. దీనికి ఎంత పోపు వేసుకుంటే అంత బాగుంటుంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. పులుపు ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనము కారం కూడా కరెక్ట్గా వేసుకోవాలి. లేదు అంటే పులుపు ఓవర్గా అనిపించేసి జిల్లుమంటూ ఉంటాయి పళ్ళు. కరెక్ట్గా మనం కారం అది వేసుకున్నాము అంటే బాగుంటుంది. ఆ తర్వాత గుండు మినప్పప్పు, లేదంటే సన్న మినప్పప్పు, ఏదైనా కూడా పర్వాలేదు. ఇది ఒకసారి వేపేసుకున్న తర్వాత కాస్త పసుపు. అసలు నాకు ఏ వంటలో అయినా కూడా అండి పసుపు లేనిదే అసలు ఆ వంట చేయబుద్దే కాదు. పసుపు తెచ్చేటువంటి ఆ రంగు అనేది మనకు కనిపించేది. దాని వెనకాల చేసే పని చాలా చేస్తూ ఉంటుంది పసుపు, అది వేరే విషయం. ఒంటికి మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, ఇవన్నీ ఓకే. కానీ పసుపు వేస్తే వచ్చే రంగుతోనే నాకు అన్నీ చాలా రుచికరంగా అనిపిస్తూ ఉంటాయి. రంగుతో రుచి వస్తూ ఉంటుంది తెలుసా అప్పుడప్పుడు. ఆ తర్వాత ఇంగువ. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు. ఒకసారి చక్కగా వేయించేసుకుందాం.
నాకు ఎంత ఇష్టం తెలుసా అండి, మామిడికాయ రసం. ఇప్పుడు గుజ్జు అన్నాం కదా, అది గుజ్జు అనొచ్చు, రసం అనొచ్చు, ఎవరెవరికి ఎలా తోస్తే అలా అనొచ్చు. కానీ దీంట్లో సరిగ్గా వేసే మనకి ఇంగువ, కారం ఉంటుంది కదా, అదే ముఖ్యం అన్నమాట. ఆ తర్వాత మనందరికీ ఇప్పుడు ముఖ్యమైనది ఏంటి, మామిడికాయ గుజ్జు చక్కగా వేసేసుకుందాం. చూసుకోండి, అంటే మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవచ్చు. ఇందులో మనం మళ్ళీ కాస్త నీళ్లు పోసుకుంటాము, దాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకుందాం బాగా గుజ్జుని. అలాగే ఇటువంటి పులుపు పదార్థాలలో ఉప్పులు కూడా మనం సరిగ్గా వేసుకోవాలి. ఉప్పు వేసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ ఇందులో మా అమ్మమ్మ నువ్వుల పొడి కూడా వేసేదండి చివరిలో. మనకు నీళ్లు పోసి బాగా మరిగిస్తాం కదా, దాని తర్వాత కాస్త నువ్వుల పొడి, కొంచెం కొబ్బరి, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే ఎవరెవరి ఇష్టాన్ని బట్టి అది. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇక్కడ ఉప్పు కూడా మనకు సరైన మోతాదులో పడాలి, లేకపోతే కూడా మనకి పులుపు జిల్ల ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మనకి పచ్చి మామిడికాయ కాబట్టి మనకి దాని పులుపు తెలుస్తూ అది వెగటవ్వకుండా దానికి పక్కన ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉండాలి ప్రాపర్గా. ఆ తర్వాత మనం దీంట్లో కాస్త బెల్లం ముక్క వేసుకుందాం. ఎందుకంటే ఈ పులుపుకు ఆ తీపికి కొంచెం కరెక్ట్గా ఉండాలి. మరీ ఎక్కువ కాదు, తీపి తగలకుండా కొంచెం వేసుకోవాలి. నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను, కానీ కూడా ఈ వంటలో కాస్త బెల్లం వేస్తేనే బాగుంటుంది. ఒక చిరు బెల్లం తగిలితేనే ఇటువంటి వంటలకి బాగుంటుంది. కొంతమంది పంచదార కూడా వేస్తారు, పంచదార కూడా వేసుకోవచ్చు. పంచదారకు బదులుగా బెల్లం కూడా అదే రకమైన రుచి ఇస్తుంది కాబట్టి బెల్లం వేయడంలో ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. మరీ పల్చగా కాకుండా, మరీ రసంలా కాకుండా, కాస్త సాంబార్కి రసానికి మధ్యలో అన్నమాట. రంగు చూసారా పసుపుతో ఎలా వచ్చిందో, చక్కటి రంగు. ఇక ముఖ్యంగా ఇప్పుడు ఇది చేసే పని ఏంటి అంటే చక్కగా మరుగుతుంది. ఆ మరిగేటప్పుడు వచ్చే సువాసన, అది చక్కగా మరిగిన తర్వాత వచ్చేటువంటి రుచి, ఆహా, అసలు మామూలుగా ఉండదన్నమాట. చక్కగా వేడి వేడి అన్నంలో అయినా, వేడి వేడి దంపుడు బియ్యంలో అయినా, మనం ఎలా తింటే అలా అది చక్కగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. మరి ఇది మరగడానికి ఒక 2 నుంచి 5 నిమిషాలండి, బాగా మరగాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. కొంతమందికి ఉన్నదానికన్నా కూడా అధికంగా చెమట పడుతూ ఉంటుంది, అది వారికి ఇబ్బందికరం కూడాను. అలాంటి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే నల్ల ఉలవలను చక్కగా దూరగా వేయించేసుకొని పిండిగా సిద్ధం చేసుకోవాలి. ఆ పిండిని శరీరానికి బాగా పట్టించి అది ఆరిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే అధిక చెమట అనేది చాలా వరకు తగ్గుతుంది. మరి ఈ చిట్కా మీకు ఏమైనా అవసరమైతే ఖచ్చితంగా ప్రయత్నించండి. చూసారా, చక్కగా మన పచ్చి మామిడికాయ గుజ్జు బాగా మరిగింది. ఇలా చక్కగా బుడగలు కూడా వస్తున్నాయి కాబట్టి చివరిగా కొత్తిమీర వేసేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. కొత్తిమీర వేసుకున్నాక ఎక్కువసేపు అలా మనము ఉంచడం కూడా బాగోదు, ఎందుకంటే ఆ కొత్తిమీర రంగంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఇలా మంచి గ్రీన్గా చక్కగా ఉండాలంటే ముందుగానే ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలా పై నుంచి కాస్త కొత్తిమీర. నాకు చాలా ఇష్టమైనటువంటి వంట అండి ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరం కాబట్టి అందరం తప్పకుండా ప్రయత్నించాలి. మరి అమృతం కార్యక్రమంలో మా 2వ వంట పచ్చి మామిడికాయ గుజ్జును మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి మామిడికాయ గుజ్జు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మామిడికాయ 1, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పచ్చి మామిడికాయ గుజ్జు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, చిటికెడు పసుపు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మామిడికాయ గుజ్జు వేసి తగినంత ఉప్పు, చిటికెడు బెల్లం తురుము కూడా వేసి కొన్ని నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని
పైనుంచి కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చి మామిడికాయ గుజ్జు రెడీ. చూసారు కదా పచ్చి మామిడికాయ గుజ్జు తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, భలే ఉందండి. ఎంతలో మామిడికాయ ముక్క తిన్నా, మామిడికాయ రసం అదే గుజ్జు తీసుకున్నా కూడా ఆ ఆనందమే వేరు కదా. ఆ పులుపుకి వచ్చే ఆనందం వేరు అంటాం కదా, అలా చాలా చాలా బాగుందండి. నేను వేసిన బెల్లము, కారము, పులుపు అన్నీ సరిగ్గా సరిపోయాయి. అలా సరిగ్గా సరిపోయేటట్టు మీరు కూడా చూసి తయారు చేసుకోండి. ఇది ఇవాళ మన అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. బాగున్నాయని ఆశిస్తూ, మీకు నచ్చాయని ఆశిస్తూ తప్పకుండా నేర్చుకోండి, నలుగురికి చెప్పండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.